ఎంత సంతోషం కదా. ఇలా పండగ రోజు ఒక పండగ వచ్చింది, అదే ఆనందదాయకం. ఈ పండగ రోజు హ్యాపీగా ఉన్నాం, సారు చెప్పిన విషయాలు విన్నాం, అందుకోసం జై భారత్ అన్నాం. ఈ భారతదేశ చరిత్ర సారు చెప్పాడు, విన్నాం, ఆనందపడ్డాం. ఈ దేశ చరిత్ర గురించి పిల్లలందరూ విన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇలా ఉందా మన దేశ చరిత్ర అనుకున్నాం. దేశ విదేశాల సైతం మన దేశాన్ని పొగుడుతూ ఉంటారు అని సారు చెప్తుండగా మనం విన్నాం. ఈరోజు నుంచి మనం మంచి పనులే చేయాలి, మంచిగా ఉండాలి, చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు అన్న నినాదంతో పిల్లలందరూ ఆ విషయాన్ని విని సంతోషపడ్డారు. మేము కూడా ఇలాగే ఉంటాం, మా ప్రవర్తన ఇలాగే ఉంటుంది అని పిల్లలు జవాబు చెప్పారు. ఎంత సంతోషం కదా. ప్రపంచ దేశాలలోకెల్లా మన దేశం గొప్పది అని సారు చెప్పినప్పుడు, ఆ మన దేశం గురించి మనం విన్నప్పుడు ఇలాగే మనం కూడా ఉండాలి, నేను ఇలాగే జీవిస్తాను, నేను ఇలాగే బతుకుతాను, నేను మన దేశ సాంప్రదాయాన్ని సంస్కృతిని నేను మరచిపోను అని పిల్లలందరూ చెప్పుతుండగా ఆ విషయాలని పెద్దలమైన మేము వింటూ ఉండగా ఎంత సంతోషదాయకమైనటువంటి ఈ సమయ సందర్భాన్ని మరొక్కసారి మనము గుర్తు చేసుకోవాలనే ఆలోచనతో ఈ వీడియో తీయడం జరిగినది. సారు చెప్పే మంచి విషయాలు పిల్లలమంతా విన్నాం. పక్కన కొంతమంది సంఘ సంస్కరణ సంస్థలు పిల్లల కోసము కొన్ని పుస్తకాలు, పెన్నులు ఇవ్వడానికి వచ్చారు. అది కూడా గొప్ప విషయమే కదా, సంతోషపడాల్సిన విషయమే కదా. మరి ఈ ఆనంద సమయంలో అందరం పాలు పంచుకోవాలని మేము కోరుకుంటూ ఈ విషయాన్ని మనము మరొక్కసారి గుర్తు చేసుకోవడానికి వీడియో రూపంలో ఈ విషయాల్ని మనము నెమరు వేసుకోవడానికి గుర్తింపు కొరకు ఈ వీడియోలు తీయడం జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నాం పిల్లలం, అందరము ఆనందదాయకంగా ఉన్నాం పిల్లలం. ఇటువంటి సందర్భం మరొక్కసారి రావాలని కూడా కోరుకుంటున్నాం. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా భోజనం విషయంలో సమానంగా తినడం జరిగినది. ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఏ ఊరు నుంచినో వచ్చింటాం, ఎక్కడెక్కడి నుంచో వచ్చింటాం, అందరం కలిసి కట్టుగా ఒక చోట ఉన్నాం. ఈ విషయాన్ని నెమరు వేసుకుంటూ భవిష్యత్తులో మనం పెరిగి పెద్దయినాక విషయాలని మనం తలుచుకోవాలనే దృశ్య రూపంలో ఈ వీడియో తీయడం జరిగింది. సారు పాఠాలు చెప్తుండగా, తర్వాత భోంచేస్తుండగా, శుభ్రత చేసుకొనుచుండగా, ఆహారాన్ని తీసుకొనుచుండగా, ఆ రుచులను మనము ఆస్వాదిస్తూ ఉండగా, పిల్లలు ప్రత్యేకమైన ఫోటోలు తీస్తుండగా ఎంత సంతోషకరం కదా. మరి ఈ దృశ్యాలను మనము మరొక్కసారి చూసుకోవడానికై మనము ఈ రకమైనటువంటి వీడియోలను భద్రపరచుకోవడం కొరకై, ఈ దృశ్యాలను మనము జాగ్రత్త పరచుకోవడానికి కొరకై మనము మన యువడు ఇట్లా పెట్టివిడు ఇప్పుడు ఈ అబ్బాయి పుట్టినరోజు కూడా జరుగుతున్నది. ఈ అబ్బాయి పుట్టినరోజులో పిల్లలు పెద్దలు అందరము కలిసి సంతోషంగా ఈ వేడుకను జరుపుకోవడం జరిగినది. ఈ వేడుకలో పిల్లలు పెద్దలు కలిసి ఫోటోలు తీసుకోవడం,
జరిగింది. ఇక్కడ చూడండి ఎంత సంతోషకరంగా ఉంటుంది కదా.